ఈరోజు మనం మట్టి పాత్రలో రొయ్యల కూరని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. మట్టి పాత్రల్లో ఏ కూర తయారు చేయాలి అన్నా కానీ చాలా స్లో ప్రాసెస్లో అవుతుంది కాబట్టి మనకి కొంచెం టైం ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయొచ్చు. అలాగే మనం ఎప్పుడైనా మట్టి పాత్రలు పొయ్యి మీద పెట్టి కుక్ చేసేటప్పుడు హై ఫ్లేమ్ అనేది పెట్టకూడదు. ఎప్పుడూ కూడా లో ఫ్లేమ్లోనే తయారు చేసుకోవాలి. రొయ్యల కూర తయారు చేయడం కోసం ముందుగా ఒక అర కేజీ వరకు చిన్న రొయ్యల్ని తీసుకోవాలి. మనకి చిన్న రొయ్యలు టేస్ట్ చాలా బాగుంటుంది. శుభ్రం చేసుకున్న చిన్న రొయ్యల్లో 1 టీ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, ఇంకా కారం మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కారం 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. మనం కారం ఎంత తినగలము అనేది చూసి అడ్జస్ట్ చేసుకుని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ కారం, ఉప్పు, పసుపు అంతా కూడా ఈ రొయ్యలకి బాగా పట్టించిన తర్వాత మూత పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దానిపైన మట్టి పాత్ర పెట్టుకోవాలి. దానిలో ఒక అరకప్పు వరకు నూనెని వేసుకోవాలి. మనం నూనె మామూలుగా స్టీల్ గిన్నెల్లో అది వాడినప్పుడు నూనె వేడవ్వాలంటే కొంచెం మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటాం కదా. ఈ మట్టి పాత్రలో చేసేటప్పుడు అలా మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టకుండా ఈ లో ఫ్లేమ్లోనే నూనె కాగే విధంగా చూసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇంకా 4 లేక 5 పచ్చిమిరపకాయలని చీరికల్లాగా లేదంటే 2 ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. మనకి 5-6 నిమిషాల పైనే పడుతుంది ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి. కానీ మధ్యలో మనం మూత తీసుకుని గరిటతో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మనం ఎప్పుడూ కూడా దీన్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకుంటాం కాబట్టి కొంచెం టైం అయితే ఎక్కువగానే పడుతుంది. ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయి కొంచెం మగ్గిన తర్వాత పావు చెంచా వరకు పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మనం ఏ కూర వండినా కానీ ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి మూత పెట్టుకుని మగ్గించుకున్నట్టయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా త్వరగా మగ్గిపోతాయి. మనం మూత పెట్టకుండా మనం మగ్గించుకోవాలి అని ఫ్రై చేయాలి అంటే కొంచెం క్రిస్పీగా అయిపోయినట్టుగా అవుతాయి. సో ఎప్పుడు కూడా మనం ఉల్లిపాయలు మగ్గాలి అంటే మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మనకి ఏ కూర అయినా కానీ టేస్టీగా రావాలి అంటే మనం ఉల్లిపాయ ముక్కలు మగ్గించుకున్న తర్వాత సాఫ్ట్గా అయిపోతాయి కదా. ఆ తర్వాత ఆయిల్ పైకి రావాలన్నమాట. అంటే ఆయిల్ సపరేట్ అయిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకున్నట్టయితే మనకి కూర బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయిపోతుంది కాబట్టి మనం ముందుగా మ్యారినేట్ చేసుకుని ఉంచుకున్న రొయ్యల్ని ఈ కూరలో వేసేసుకోవాలి. ఒకసారి ఉల్లిపాయలు ఈ రొయ్యలు అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకున్నట్టయితే మనకి ఈ ఆవిరికి ఈ రొయ్యలన్నీ కూడా ఉడికిపోతాయి. మధ్యలో మూత తీసుకుని గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ రొయ్యలన్నీ కూడా బాగా ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ లాస్ట్లో ఇంకా కూర ఒక 5 నిమిషాల్లో దించేస్తాము అన్నప్పుడు వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం సర్వింగ్ చేసేటప్పుడు సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు మనం కొత్తిమీర వేసుకుంటాము. అలా కాకుండా ఇలా కూరలో కూడా మనకి కొత్తిమీర వేసి ఉడికించినట్టయితే కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. కూర ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనకి ఈ కూర ఇంకా కొంచెం చిక్కగా ఉండాలి. మనకి రెస్టారెంట్ స్టైల్లో మనకి ఇలా వెయ్యంగానే గ్రేవీ లాగా వస్తుంది కదా, ఆ విధంగా రావాలి అంటే కొంచెం జీడిపప్పు పేస్ట్ వేసుకున్నట్టయితే మనకి కూర అంతా కూడా చిక్కబడుతుంది. మరీ ఎక్కువ వేసుకున్నట్టయితే మళ్ళీ తీపిదనం వచ్చేస్తుంది కాబట్టి కొంచెం ఒక 3 జీడిపప్పుల్ని ఒక అరగంట పాటు నీళ్ళలో నానబెట్టినట్టయితే మెత్తబడుతుంది కదా, దాన్ని పేస్ట్ లాగా చేసుకుని వేసుకుంటే మనకి కూర కొంచెం చిక్కబడుతుంది.
కూర ఈ విధంగా చిక్కబడిన తర్వాత మళ్ళీ ఒకసారి కొత్తిమీర ఇష్టపడే వాళ్ళు మనం ఎంత కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. మళ్ళీ ఒకసారి కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని అదే పొయ్యి మీద అదే బౌల్లో మనం ఇలా ఉంచుకున్నట్టయితే ఇంకొంచెం సేపు మనకి కూర ఉడుకుతుంది. అలాగే కూర కూడా కొంచెం చిక్కబడుతుంది. మట్టి పాత్రలో మనం వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏ కూర అయినా కానీ ఎంత సింపుల్ కూర అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా మట్టి పాత్రల్లో టైం ఉన్నప్పుడు ట్రై చేసి చూడండి. అలాగే మనం ఎప్పుడూ కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ మట్టి పాత్రల్లో వంట చేసుకోవాలి. రొయ్యల కూర రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.